15,000 రూపాయలు కౌలు రైతులకి, అదేవిధంగా 12,000 రూపాయలు వ్యవసాయ కూలీలకు ఇస్తారనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలో ఉన్నటువంటి ఒక ప్రామిస్ కదా. సో మరి వీళ్ళని ఏ విధంగా గుర్తించబోతుంది? ఎందుకంటే కేవలం సాగు భూమి, ఎక్కడెక్కడైతే భూమి పరిమితి పెట్టుకోకుండా భూమి ఎవరెవరైతే సాగు చేస్తున్నారో అందరికీ లిమిట్ లేకుండా ఇస్తామనేటువంటి మాటనప్పుడు ఇప్పుడు కౌలు రైతుని, వ్యవసాయ కూలీని ఏ విధంగా డిఫరెన్షియేట్ చేయబోతున్నారు? ఇంకో ప్రశ్న ఏంటంటే దీంట్లోనే కేవలం 2 రోజులు జనవరి 5 నుంచి 7 వరకు మాత్రమే అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటాం అంటే ఈ 2 రోజుల పరిమితి సరిపోతుందా రైతులందరికీ? సార్ ఇప్పుడు అవి విధి విధానాలు అనేది ఒక కమిటీ వేశారు. కమిటీ ద్వారా తీసుకున్న తర్వాత విధి విధానం రూపొందించిన తర్వాత మళ్ళీ లైవ్ లో పెట్టుకున్నప్పుడు మనం డిస్కషన్ చేసుకుందాం. ముందే మనం చేసేసుకుని సరిపోతుందా అని టీవీలో ముందర కూర్చుంటే సరిపోదు కదా. మనం ఏదో స్క్రిప్ట్ రాసుకొని మీరు నన్ను అడగండి మీరు చెప్పడం కాదు. ఇది ఒక పెద్ద మంచి అద్భుతమైన స్కీమ్ ఇది. ఎందుకంటే నిజమైన పేదవాళ్ళ కోసము కాంగ్రెస్ పార్టీ పనిచేయడానికి ముందుకు పోతుంది. కాబట్టి 2 రోజులు సరిపోతే ఇంకా 4 రోజులు పెట్టుకుంటారు, 4 రోజులు పోతే వారం పెట్టుకుంటారు. ఏదో ఇది ఆఫర్ కాదు కదా, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని కాదు. ప్రజల కోసము వాళ్ళకి ఉపాధి పథకాల కింద ఉపాధి చూపించాలి, ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి అన్న ఒక అంశంతోనే తప్ప ఏదో ఫామ్ హౌస్ లో కూర్చొనికి రాత్రికి నిర్ణయం తీసుకొని మొత్తం స్క్రిప్ట్ రాసి నేను ఇది చెప్తున్నా, ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నా, ఇదే చేయండి అనే విధంగా ఉండదు కాంగ్రెస్ పాలన. నిరంతరం ఇప్పుడు రేషన్ కార్డు కూడా ఒకసారి ఇచ్చి 1 నెలలో బంద్ చేయడం కాదు, నిరంతరం ప్రక్రియ. ఇంద్రమ్మ ఇండ్లది కూడా నిరంతరం ప్రక్రియ. ఎవరికి ఇల్లు లేకున్నా కూడా 1వ దప్పన 2వ దప్పన 3వ దప్పన వస్తుంది. ఏదో అది బంపర్ ఆఫర్ పెట్టినప్పుడు ఈ స్కీమ్ ఇంతవరకే పరిమితం ఉంది, ఈ బంపర్ ఆఫర్ తర్వాత ఉండదు అనేది బిజినెస్ పరంగా ఆలోచించే వాళ్ళు తెలంగాణ ప్రాంతం వాళ్ళని దోసుకొని తినే ఆలోచన ఉంటది. కానీ తెలంగాణ ప్రాంతం వాళ్ళని కానీ దేశంలో కూడా ఎవరిని దోసుకొని తినొద్దు. నిజంగా ప్రతి ఒక్కరు కూడా బాగుండాలనేది కాంగ్రెస్ పార్టీ నినాదం. గవర్నమెంట్ ఉన్నా లేకున్నా ఎన్ని రోజులు ఉన్నామో మనం చరిత్రలో నిలిచిపోవాలి. కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాలు పైగా పైచిలుకు చరిత్ర ఉన్న పార్టీ. అధికారం లేకపోయినా అధికారం ఉన్న ఒకేలాగా ఉంటారు. ఏదంటే కొంతమందికి అధికారం శాశ్వతం అన్నోళ్ళు ఈ అన్ని ఏదో చేస్తారు. ఇంకా రైతులకి చాలా, ఎందుకంటే రైతులేంది రాజ్యం లేదు కాబట్టి రైతులకి, నిజమైన రైతులకి ఇబ్బంది పడకూడదు అన్న ఒక అంశంతో 10,000 కాకపోతే 20,000 ఇస్తాము, నష్టమే ఉంది. వాళ్ళు ఇప్పుడు ఇవాళ మనం కంప్యూటర్ల ముందు కూర్చున్నామంటే తిండిలే, కొద్దిసేపు తర్వాత ఫుడ్ తినాలి. మనం ఈ కంప్యూటర్ లో కూర్చుంటే సరిపోదు, వాళ్ళు లేకపోతే మనం లేము. వాళ్ళ కోసం ఏదైనా పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అంశాలప్పుడు కూడా మీరు డిస్కషన్ అనేది మోడీ గారు ఒక స్కీమ్ పెట్టారు, 2,000 రూపాయలు అని చెప్పి పెట్టారు. విధి విధానాల కింద ఎప్పుడు మరి బీజేపీ పార్టీ మీరు ఎప్పుడు ఇది కాదని చెప్పి ఎప్పుడు డిస్కషన్ పెట్టే ప్రయత్నాలు కూడా మీరు చేయలేదు. మంచి ప్రణాళిక తీసుకుంది, వినండి సార్. ఎందుకంటే ఒక మంచి ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో మోడీ పైసలు 2,000 అన్నప్పుడు ఉద్యోగస్తులకు లేదు. అప్పుడు ఇదే డిస్కషన్ పెట్టి ఎందుకు వర్తించదు ఏందని చెప్పు బీజేపీ పార్టీ వాళ్ళని 4 లైవ్ లో కూర్చోబెట్టి ఎంపీలను ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి అడుగుతా వాళ్ళు కూడా విధి విధానాలు. కాంగ్రెస్ ఎప్పుడైనా పళ్ళున్న చెట్టుకి రాళ్ళు ఎక్కువ ఉంటాయి చూడండి. ఈ డిస్కషన్ మీరు మంచిగా తీసుకున్నారు. ఇప్పుడు మోడీ గారు కూడా 2,000 ఏదో స్కీమ్ పెట్టారు కదా, ఎంపీలను పెట్టండి, ఎమ్మెల్యేలను పెట్టేసి మీరు కూడా పొడిగించి మీరు కూడా ఇంకో 5,000 చేయొచ్చు కదా. నిజంగా దేశంలో రైతులు చాలా తక్కువ మంది ఉన్నారు కదా అని చెప్పేసి ఇలాంటివి పెట్టండి. మీ ఛానల్ కూడా మంచిగా రేట్ పెరుగుతుంది, ప్రజలకు కూడా బాగుంటది. ఒక నిమిషం సార్, ఎందుకంటే చాలా మంది చూస్తారు, వాళ్ళకు కూడా కనిపించగలగాలి. ఇలా తెలంగాణలో రైతు బంధు సాయం మేము చేస్తామని చెప్పాం కదా సార్. వాళ్ళకి 7,000 కాదు 14,000 చేసినా తక్కువే. ఎందుకంటే ఎండకెళ్ళి మనం జర్రసేపు ఏదైనా బావి దగ్గర సెలవులు వచ్చి ఊర్లలో పోతే 1 గంట సేపు మనం బావి దగ్గర ఉండలేము, ఎండకు అంటాం. మరి వాళ్ళు పొద్దున్న లేక కష్టపడుతున్నారు. చేయడం తప్ప అనట్లేదు సంధ్య గారు, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నట్టున్నారు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి నాకు తెలిసి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నట్టు. మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను వెరీ క్లారిటీగా ఉన్నా. ఒక రైతు అన్నప్పుడు రైతు ఒక్కటే రైతు బంధు ఉండదు, రుణమాఫీ ఉంటది, అన్ని ఉంటాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు అని పెట్టారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము గ్రిప్పుల దగ్గర నుంచి యూరియా దగ్గర నుంచి సబ్సిడీ మీద ఫ్రీగా ఇచ్చిందా లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఊర్లలో వెళ్ళి మీరు ఒక్కసారి రైతులను అడగండి. మేము చెప్పడం కాదు, రైతు బంధు ఇవ్వలేదు కేసీఆర్ అని మేము అనట్లేదు. కేసీఆర్ గారి కన్నా కేసీఆర్ ఇచ్చింది ఏంటంటే డైవర్ట్ అయ్యింది. అలా కాకుండా ఆ డైవర్ట్ అయింది కూడా నిజమైన రైతులకు రావాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు ఇవ్వలేదు, ఆయన తప్పు చేశాడని మేము అనట్లేదు. వాళ్ళేమో డబ్బు రూపకంగా ఇచ్చారు, మనం సబ్సిడీ కింద ఇచ్చాము, కొన్ని ఫ్రీగా ఇచ్చాము. గ్రామాలల్లో ట్రాన్స్ఫర్ల దగ్గర నుంచి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు బాగా చేసింది. ఉచిత కరెంటు మీద కూడా రాజశేఖర రెడ్డి గారు సంతకం చేశారు. మీరు అవన్నీ గుర్తు చేయండి. ఎందుకంటే ప్రభుత్వము ఎన్ని మారినా, ఏ ప్రభుత్వం మారినా, ఎవరు వచ్చినా రైతులకు మంచి చేయాలి, విద్యార్థులకు మంచి చేయాలి. ఇవాళ మహిళల మీద ఎలా మహిళలకి ఒక ఉపాధి పథకాలు చూపించాలి, దాడులు జరగకుండా శ్రీరామ రక్షణ లాగా ఉండాలి ఒక ప్రభుత్వం అని చెప్పడం తప్ప డైవర్ట్ చేయడం. రైట్, I'll come back to again సంధ్య రెడ్డి గారు, I'll come back to again. శేషి గారు,
యా శేష్ గారు మీరు విన్నారు, సంధ్య గారి మాటలు విన్నారు, అదేవిధంగా మిగిలిన నాయకుల మాటలు కూడా విన్నారు. ఇక్కడ మా ప్రశ్నల్లో ఒకటి ఏంటంటే, ఫోర్ సైట్స్ టీవీ అడగాలనుకున్నటువంటి ప్రశ్న మళ్ళీ ఒకసారి నేను రిమైండ్ చేస్తా ఉన్నా. భూ పరిమితి లేకుండా ఏదైతే రైతులకు ఇవ్వాలని అనుకుంటున్నారో అలా పరిమితి పెట్టుంటే బాగుండు, ఎందుకంటే సరైన రైతు దగ్గరికి చేరుతుంది అని. ఇందాక మీరు మీ లెక్కలు చెప్పారు, 65 లక్షల మంది రైతులుంటే 50 లక్షల పైచిలకు మంది ఉన్నవారు చిన్నవారు సన్నకారు రైతులు అనేటువంటి మాట అన్నారు మీరు. సో అలా చిన్న సన్నకారు రైతులకి మాత్రమే నిజంగా సాయం చేయగలిగితే, ఎందుకంటే పిఎం కిసాన్ సమ్మాన్ యోజన అనేటువంటి పథకం ఏదైతే ఉందో దాంట్లో 65 లక్షల మంది ఉంటే కేవలం 30 లక్షల మంది తెలంగాణ నుంచి లబ్ధి పొందుతున్నారు అనేటువంటి మాట మీరు చాలా క్లియర్గా విత్ ఏవైతే లెక్కలు ఉన్నాయో వాటితోనే మాట్లాడుతున్నారు మీరు. ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా సహాయపడినటువంటి స్టేట్మెంట్స్ ఇవే. ఏవైతే కేంద్ర ప్రభుత్వ పథకాల బేస్ మీద లబ్ధి పొందుతున్నటువంటి చిన్న సన్నకారు రైతులు ఉన్నారో వాళ్ళకే మేము తోడ్పాటు చేస్తామనేటువంటి మాట బలంగా అసెంబ్లీ సాక్షిగా కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దాన్ని ఎవరం కాదనడానికి లేదు. ఇవాళ మన డిబేట్ అల్లా దేనికి, భూ పరిమితి పెట్టకపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు, అదేవిధంగా 5 నుంచి 7 వరకు మాత్రమే అప్లికేషన్స్ తీసుకుంటాం అనేటువంటి మాట. ఈ 2 రోజులు సరిపోద్దా నిజంగానే? ఎందుకంటే సిటీ దగ్గరగా ఉండేటువంటి లేదా ఇంట్లో బాగా చదువుకున్న పిల్లలు ఉన్నటువంటి రైతుల ఇళ్లలో పర్లేదు అప్లికేషన్ ఫిల్అప్ చేస్తారు. వాట్ ఇఫ్ ఆ పిల్లలు, రైతుల పిల్లలు అబ్రాడ్లో ఉండేవాళ్ళు లేదంటే సిటీకి దూరంగా ఉండేవాళ్ళు ఆ 2 రోజులు ఇంకెక్కడికైనా వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎవరు హెల్ప్ చేయబోతా ఉన్నారు? 2 రోజులు సరిపోతే ఇంకా 4 రోజులు ఎక్స్టెన్షన్. విల్ ద గవర్నమెంట్ అనౌన్స్ దట్? ఇంతకుముందు అయితే ఎక్కడ చేసినట్టు మాటలు నేను చూడలేదు, ఇంతకుముందు జరిగినటువంటి తీసుకున్న అప్లికేషన్స్ మాటల్లో. శేషి గారు, వాట్స్ యువర్ కామెంట్స్? ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. ఒకటి ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రైతు భరోసా ఇవ్వటంలో నిబంధనలు పెట్టాలనుకున్నది, కానీ ఇప్పుడు నిబంధనలు పెడితే గందరగోళం అవుతుందని ఒక వెనుకంజ వేసింది. దానికి కారణం ఏంటి అంటే, రైతు రుణమాఫీలో ఇలాంటి నిబంధనలు పెట్టారు. ఏది? కిసాన్ సమ్మాన్ యోజన నిబంధనలు వర్తిస్తాయని ఒకటి, కుటుంబాన్ని యూనిట్ గా ఒకటి, తర్వాత 2 లక్షల పైబడ్డ రుణాలు ముందు చెల్లించాలనే నిబంధన ఒకటి, తర్వాత వచ్చేసి పంట రుణాలకు మాత్రమే వర్తిస్తుందనే నిబంధనలు పెట్టడం వల్ల దరిదాపు 40 లక్షల మంది రైతులు లబ్ధి పొందాల్సిన దగ్గర స్టిల్ టుడే 25 లక్షల మంది లబ్ధి పొందారు. అక్కడ 15 లక్షల మంది లబ్ధి పొందినటువంటి వాళ్ళు ప్రభుత్వం పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ రైతు భరోసాలో కూడా ఈ నిబంధనలు పట్టుకొస్తే చాలా మంది రైతులు అనర్హులవుతారు అనేటటువంటి ఒక అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి నిబంధనలు పెట్టాలనుకోలే. నిబంధనలు పెట్టకుండా ఒక సాగు చేసే భూములకు మాత్రమే ఇస్తామనే 1-2 కామన్ నిబంధనలు తీసుకొని వచ్చారు. ఇది ఒకటి. రెండోది ఏంటి అని అంటే, దీంట్లో ఉన్న లోపాలను చెప్తాను. ఎందుకు నిబంధన పెడితే బాగుంటది. ఎందుకు అంటే, మీరు ఉదాహరణకు ఇప్పుడు 65 లక్షల మంది రైతులు తెలంగాణలో ఉన్నారు. 5 ఎకరాల వరకే ఇస్తామంటే 59 లక్షల మందికి లబ్ధి జరుగుతుంది. అంటే లబ్ధి జరగనటువంటి వాళ్ళు ఎవరు? కేవలం 6-7 లక్షల మంది మాత్రమే. మరి వాళ్ళని వదిలిపెడితే ఎట్లా? వాళ్ళని వదిలిపెట్టవచ్చు. ఎందుకు అంటున్నానంటే, 1 ఎకరం భూమి ఉన్న వాళ్లకు రైతు భరోసాలో 15,000 రూపాయలు వస్తే 20 ఎకరాలు ఉన్నటువంటి ఆసామికి, పెద్ద భూస్వామికి 3 లక్షల రూపాయలు వస్తాయి. ఎంత ఇంజస్టిఫికేషన్ ఉంది, ఎంత ఇంజస్టిఫికేషన్ ఉంది. కాబట్టి నిజంగా లబ్ధి రావాల్సింది ఎవరికి? 1 ఎకరం ఉన్న ఆయనకి రావాలా? 15,000 కాదు, 20,000 రావాలా? కానీ అవసరం లేనటువంటి వ్యక్తికి ఎంత వస్తుంది? రైతుకి, అతను భూస్వామి, పెద్ద రైతు, అతనికి అవసరం లేదు, కానీ ఎంత వస్తుంది? 3 లక్షల రూపాయలు వస్తుంది. కాబట్టి ఈ ఇన్ఈక్వాలిటీని సరిచేయాలి అంటే భూమి నిబంధన పెట్టాలి. ఇది ఒకటి అక్కడ పెట్టాలనేటటువంటి డిమాండ్ కు ఉన్న అర్థం ఇదే. రెండోది, మీరు అడుగుతున్నది ఏంటంటే అప్లికేషన్ అడుగుతున్నారు. అప్లికేషన్ ఏంటి అని అంటే, సేమ్ ఇదే జనవరిలో 2024లో కాంగ్రెస్ ప్రభుత్వము అభయహస్తం స్కీమ్ కింద 6 గ్యారంటీల లబ్ధిదారులకు ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టింది. మీకు గుర్తుండే ఉంటది. వారం రోజులు అప్లికేషన్స్ తీసుకున్నారు. దరిదాపు 1,20 లక్షల పైన అప్లికేషన్స్ వచ్చాయి. మళ్ళా ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము రైతు భరోసాని మేమిస్తున్నాము అని రైతుల దగ్గరకు ఒక పాపులర్ ప్రాపగేషన్ పోవాలి. కాబట్టి వీళ్ళు జనవరి 5 నుండి జనవరి 7 వరకు మేము అప్లికేషన్స్ తీసుకుంటామంటే 65 లక్షల మంది రైతులు గ్రామ సభల్లో అప్లికేషన్ పెట్టాలా. పెట్టినటువంటి వాళ్ళకే సాగు చేస్తున్నట్లు లెక్క. సాగు చేస్తున్నటువంటి వాళ్ళకే రైతు భరోసా ఇస్తామనేటటువంటి ఒక లెక్క. ఇది ఒకటి. ఇందాక మన ప్యానలిస్ట్ గారు ఒక మంచి మాట చెప్పారు.
ఇప్పటిదాకా ప్రభుత్వం దగ్గర డాటా ఉంది కదా, ఆ డాటా ప్రకారం ఇవ్వచ్చు కదా అంటే దీంట్లో ఒక మతలబు ఉందండి. గుర్తుపట్టాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు ఇట్లాంటి లెక్కలే చేస్తాయండి, తప్పించుకునే లెక్కలే చేస్తాయి, తగ్గించుకునే లెక్కలు చేస్తాయి. అది ఏంటి అంటే ఇప్పుడు మీకు ఖరీఫ్ లో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సాగు భూమి అంతా 1,48,00,000 ఎకరాలు. ఖరీఫ్ లో మొత్తం సాగు చేశారు అనుకుందాం, కానీ రబీకి వచ్చేసరికి చేయరు కదా. రబీ అంటే దీంట్లో అదే ఏఏఓ తోటి ఎన్ఆర్ఎస్సి తోటి సర్వే చేసి శాటిలైట్ సర్వే ద్వారా మేము రైతు భరోసా ఇస్తామంటే పంట నాటు పెట్టింది, పంట వేసిన భూమికి వస్తుంది, రైతులందరికీ వస్తుంది అనేది ఇది గమనించాలి మనం. ఇదే ఫిల్టరింగ్ అనేక రూపాల్లో ప్రభుత్వాలు చేస్తాయి. ఇప్పుడు మీకు 11 కోట్ల మంది రైతులకే కదా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన వచ్చేది. 11 కోట్ల రైతులే ఉన్నారు ఈ దేశంలో. మరి వాళ్ళందరికీ ఎందుకు రావట్లేదు? వాళ్ళందరికీ ఎందుకు రావట్లేదు అంటే దేర్ ఆర్ సో మెనీ రిస్ట్రిక్షన్స్, కండిషన్స్ ఆర్ దేర్. బట్ ఇక్కడ కూడా మీరు ఓపెన్ కండిషన్స్ పెడితే చాలా మంది అనర్హులు అవుతారు. కాబట్టి ఇదేమన్నారు, ప్రభుత్వము సేఫ్ సైడ్ ఉంటది. ఏ నిబంధన? పంట వేసిన రైతుకే, అంటే బోత్ సైడ్ సేఫ్. రైతు నిజమైన రైతుకు పోతుందనే ఒక కాన్సెప్ట్, ప్రభుత్వము లబ్ధిదారుల సంఖ్యను ఈ రూపంలో తగ్గించేటటువంటి కాన్సెప్ట్. బట్ డ్యూయల్ సైడ్ గా ప్రభుత్వము ఒక ఎత్తుగడ వేసిందనే చెప్పాలా. ఆ ఎత్తుగడకి రైతులేంది పండించేటటువంటి వాళ్ళకి ఇవ్వాలనేది ఒక ఖచ్చితమైనటువంటి నిబంధన వస్తుంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగింది? చాలా మిస్యూజ్ జరిగింది. మిస్యూజ్ జరగటమే ఇవాళ ప్రభుత్వానికి ఆయుధమైంది. కాబట్టి ప్రభుత్వం ఏం చెప్తుంది? గత ప్రభుత్వ హయాంలో పథకం మంచిదైనా మిస్యూజ్ జరిగింది, వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం వృధా అయింది, కాబట్టి మేము ఆ అవకాశం ఇవ్వటం లేదు. కాబట్టి సాగు చేసేటటువంటి భూమికి ఇస్తామంటున్నారు. సాగు చేసే ప్రతి రైతు ఒక అప్లికేషన్ పెట్టుకోవాలా, వాళ్ళకే ఇస్తాము అనేటటువంటిది ఒకటి ప్రభుత్వం తీసుకొస్తుంది. దీంట్లో ఉన్న మతలబ్ ఏంటంటే 65 లక్షల మంది రైతులు లబ్ధిదారులు కావాల్సిన దగ్గర కొంతమంది అప్లికేషన్ పెట్టుకోలేకపోవచ్చు. మీరు అన్నట్టు 20 ఎకరాల ఆసామి ఇప్పుడు వ్యవసాయం చేయకపోతే రాదు కదా. 20 ఎకరాల్లో 5 ఎకరాలే సాగు చేస్తే 5 ఎకరాలకే వస్తుంది కదా, 15 ఎకరాలకు రాదు కదా. అంటే దిట్స్ మోస్ట్ కన్వీనియంట్ ఫిల్టరింగ్. ప్రభుత్వం బ్రహ్మాండమైన ఎత్తుగడేసిందని చెప్పాలి. మీరు అట్లా ఏ నిబంధన లేకుండా ఇస్తే 65 లక్షల మందికి ఇస్తే సంవత్సరానికి 22,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. బట్ దీని వల్ల ఏంటంటే 3-4 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదా చేసుకోగలుగుతుంది. చూద్దాం నిజంగా మీరు అన్నట్టుగా. రెండోది ఏంటది? ప్రభుత్వము ఏం చెప్తుందనంటే మేము ఏ రైతైనా సాగు చేస్తే ఇస్తాం, సాగు చేయని వాళ్ళకి మేము ఇయ్యం అంటే మనం కూడా డిమాండ్ చేయలేంగా. ఇప్పుడు ప్యానెల్లో ఉన్న సిపిఎం పార్టీ కూడా పండించని రైతుకి ఏమని చెప్తుందా? చెప్పలేదు కదా. ఒక రైతు అనర్హుడు అయ్యాడనంటే పండించట్లేదు కాబట్టి అనర్హుడు అయ్యారని ప్రభుత్వం చెప్తే లేదు 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 మీరు ఖచ్చితంగా ఆ రైతుకు కూడా ఇవ్వాలని మనం అనలేం కదా. కాబట్టి ఒక ప్రభుత్వం ఒక సేఫ్ సైడ్ గేమ్ మొదలు పెట్టిందని నేనైతే అనుకుంటున్నాను. రైట్, చూద్దాం. నిజంగా మీరు అన్నట్టుగా 3 నుంచి 5,000 కోట్లు కనుక మిల్చుకోగలిగితే ప్రభుత్వం నిజంగా చాలా పెద్ద ఆదాయం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ టైంకి జీతం అన్న పడుతుంది. రైట్, శోభన్ గారు వాట్స్ యువర్ కామెంట్స్ శేషు గారి స్టేట్మెంట్స్ విన్న తర్వాత?